మీరిద్దరూ చూడ్డానికి చాలా మంచోళ్ళ ఉన్నారు. అవునండి, మీరు మా ఇద్దరిలో ఎవరు లవ్ చేస్తున్నారో చెప్తే లవ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటామండి. ప్రస్తుతానికి మీరిద్దరూ నాకు 2 కళ్ళు. బావా ఆ 2 కళ్ళు అయితే నువ్వు 2 పళ్ళురా. మీరు ఈ నైట్ అంతా ఆలోచించి రేపు మాలో ఒకటి పేరు చెప్పండి, ఎందుకంటే రేపు నా బర్త్డే. బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీ బర్త్డేని మనం బయట ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకుందాం. బయట ఎందుకండి, డబ్బులు దండగా మా రూమ్ లోనే చేసుకుందాం. హ? మీ రూమ్ లోనా? నేను రాను. అదేంటండి, మా మీద నమ్మకం లేదా? చెప్పండి. ఉంది. ఎన్ని గంటలకు కలుద్దాం? రేపు ఈవినింగ్. టైం ఫోన్ లో చెప్పు. ఓకే. నైట్. ఒరేయ్, అను మనకు ప్రపోజ్ చేసింది కానీ మనం అనుకి ప్రపోజ్ చేయలేదు. ఈ రోజు నా బర్త్డే సందర్భంగా తనకి ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పాలి. అవునరా, ఈ రోజు ఎలా అయినా చెప్పాల్సిందే. సరే ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు అను, నేను నేనే. అను, క్రికెట్ ఆడడానికి 2 టీమ్స్ అవసరం, చప్పట్లు కొట్టడానికి 2 చేతులు అవసరం, బిడ్డ పుట్టడానికి 2 మనుషులు అవసరం, నా ప్రేమ బతకడానికి నువ్వు నేను కలవడం అవసరం. ఇక మాటలు అనవసరం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. యు ఆల్సో లవ్ మీ. yes I love you. అయ్యో చల్లవున్నా, కొంచెం ముంగవా. అయ్యో అరే వంగరా, నీ వీపు తోంతా. రేయ్ నెమ్మదిగా, గోర్లు గుచ్చుకుంటున్నాయి. అబ్బా ఎంత హాయిగా ఉంది. హాయ్. అనుని ముందు నువ్వే ప్రపోజ్ చేయి. లేదురా, ఈ రోజు నీ బర్త్డే, నువ్వే ప్రపోజ్ చేయి. అరే నేను పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విని నువ్వే ప్రపోజ్ చేయి. నువ్వు ప్రపోజ్ చేస్తే బాగుంటదిరా ఈ రోజు. నేను చెప్తున్నా కదా. లేదు, నువ్వే నువ్వు చెయ్యిరా, చెయ్యరా, నువ్వే నువ్వు చెయ్యి, చెయ్యి. అబ్బా, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, చెయ్యిరా, నువ్వే చెయ్యి. చెయ్యి. అబ్బా. చెప్తుంటే వినట్లేదు. చెయ్యి. అబ్బా. నేను బాగుంది. చెప్తే వినుకో. నువ్వు చెప్పురా, నువ్వే చెప్పు. నేను చెప్తున్నాక చెప్పు. ఏయ్, ఏయ్. అయిపోయింది, ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది. అయినా అమ్మాయి ఏంట్రా అలా వెళ్ళిపోయింది? ఏమోరా. క్లోజ్ ఫ్రెండ్స్ అని బెడ్రూమ్ డోర్లు క్లోజ్ చేసుకొని ఇది చేసే హర్కత్ లియా. కృష్ణని ఏడ్పించడానికి కదా నువ్వు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నావు. మరి కృష్ణ లేనప్పుడు వాళ్ళ రూమ్ కి ఎందుకు వెళ్ళావు? నేను వాళ్ళని లవ్ చేయట్లేదని అసలు నిజం చెప్దామని వెళ్ళాను. నేను సర్టిఫై చేసేసినానే, వాళ్ళు 100% గేసే. ఓరే అజయ్ విజయ్, మిమ్మల్ని మన కాలేజీలో బెస్ట్ గేలుగా ప్రమోట్ చేస్తే ఈ జనంలో మీరు అనుజులు గారు అవుట్. అజయ్ విజయ్ గేసా. అజయ్ విజయ్ గేసా. అజయ్ విజయ్ గేస్ అంట్రా. అజయ్ విజయ్ గేసా. అజయ్ విజయ్ గేసా. అజయ్ విజయ్ గేసా. మన అజయ్ విజయ్ గేసా. మేము గేసా. వద్దు, ప్రిన్సిపల్ చెప్తాం పద. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను కాలేజీ ఉంచాలా మూసేయాలా? సార్, అను మీ ఇద్దరం గేసని పబ్లిసిటీ చేసింది సార్. అదేవాడో యూట్యూబ్ లో వీడియో పెట్టేశాడు. అది కొలవరి పాట కంటే ఎక్కువ మంది చూసేశారు. ఆడోడు ఆల్ ఇండియా గేస్ యూనియన్ ప్రెసిడెంట్ అంట. ఫోన్ చేసి మా యూనియన్ లో చేరండి, మెంబర్షిప్ ఫ్రీ అంటున్నాడు. ఇలా అయితే మాకు పెళ్లిళ్ళు ఎలా అవుతాయి సార్? ఇక మేము బ్రతికి వేస్ట్ సార్, మీరే న్యాయం చేయాలి. అమ్మా నీ గొడవ ఏంటి? కృష్ణ నన్ను లవ్ చేస్తున్నాడంటే నమ్మి తన రూమ్ కి వెళ్ళాను సార్. నన్ను అన్ని దోచుకొని ఇప్పుడు కట్ చేశాడు సార్. అబ్బా, నేను దూచుకోవడం ఏంటి సార్? నేను తిన్నేం చేయలేదు, జస్ట్ గిఫ్ట్ ఇచ్చాను అంతే. గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ తీసుకుని ఉంటాం. మా అఫైర్ గురించి కాలేజ్ లో అందరికీ తెలుసు. దాని వల్ల ఇంక నా మ్యారేజ్ ఈ జన్మలో అవ్వదు. ఇప్పుడు గనుక కృష్ణ నన్ను పెళ్లి చేసుకోకపోతే నాకు చావే గతి. ఈ మ్యాటర్ పోలీసులకు చెప్తే మీడియాకి తెలిసిపోద్ది. వీళ్ళ పేరెంట్స్కి చెప్తే నా టాప్ లేపేస్తారు. ఇది నేనే సాల్వ్ చేస్తాను. ఓకే చూడను, నీ వల్ల వీళ్ళపై గేస్ అని ముద్రపడింది. వీళ్ళు బతకాలంటే గేస్ కాదని నువ్వే ప్రూవ్ చేయాలి. నేనెలా చేయగలను సార్? గేస్ అని ఏ విధంగా పబ్లిసిటీ చేసావో అదే విధంగా గేస్ కాదని ప్రూవ్ చేయి. చూడు కృష్ణ, లలిత నువ్వేం చేయలేదని ఆమెతోనే చెప్పించు, నేను వదిలేస్తా. లేని పక్షంలో నువ్వు లలితని పెళ్లి చేసుకోవాలి. 1 వీక్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈలోగా మీరిద్దరూ ప్రూవ్ చేయలేని పక్షంలో ఇక నేను మిమ్మల్ని ఎగ్జామ్స్కి అలౌ చేయను. నవ్ యూ కెన్ గో. చూడు, ఇదంతా నీ వల్లే. నేనేం చేశాను? నువ్వే కదా ఆ గేగాలను ఎంచుకుంది. నేనేదో కోపంలో అలా చేశాను. ఇది ఇలా అవుతుందని నాకేం తెలుసు?
వాళ్ళు గేస్ కాదని ఎలా ప్రూవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. కృష్ణ, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? వాళ్ళు గేస్ కాదని నువ్వు ప్రూవ్ చేస్తావా? ఓకే, అయితే వాళ్ళ గేస్ కాదని నేను ప్రూవ్ చేస్తాను. నేను లోలా నేను చేయలేదని నువ్వు ప్రూవ్ చేయాలి. అప్పుడు మన ఇద్దరు ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. నేనెలా ప్రూవ్ చేస్తాను? అది నిజమే కదా. నువ్వు నమ్మావా? అదేమైనా చాక్లెట్ కొట్టేశాడు అంటుందా నమ్మకపోవడానికి? ఓకే, లైట్ తీసుకో అయితే. ఇదే మంచి అవకాశమే. ఒక్కసారి ఆంతో మాట్లాడి గేమ్ మ్యాటర్ ఆడికి డైవర్ట్ చేసి లోలా మ్యాటర్ మన లాక్కొచ్చేసేయ్. కృష్ణ ప్లీజ్ ప్లీజ్. ఓకే, అయితే వాళ్ళ గేస్ కాదని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు లలిత్తో నిజం చెప్పించు. ఓకే, ట్రై చేస్తాను. ఇప్పుడు నిజం బయటపడితే లోలా పక్కకు పోతుంది, అను లైన్లోకి వస్తుంది. ఈయన ఎదవల్ గేస్ కాదని ప్రూవ్ చేయడం ఎలా రా? వాళ్ళ అమ్మ నాన్న అడిగితే బెటర్ ఏమో. ధోని ముయ్ రే, గూగుల్లో సెర్చ్ చేయి. డాక్టర్ క్యారెట్ గే టెస్టింగ్ స్పెషలిస్ట్. రే రండి, దొరికాడ్రా. రే ఈ నెంబర్ ఫోన్ చేయి. క్యారెట్ 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 హాయ్ గాయ్స్, నా పేరు క్యారెట్. నేను గే డిటెక్టివ్. ఇంతకీ మీరు టెస్ట్ చేయాల్సింది ఎవరినంటే, ఎక్స్క్యూజ్ మీ, నా క్లయింట్స్ నేనే ఐడెంటిఫై చేస్తాను. ప్లీజ్ గెట్ అప్. ఓకే, ఒరే ఎర్రసొక్క నువ్వు వచ్చి వచ్చే బయటికి వచ్చే. వావ్, మీరు సూపర్ సార్. రే వీడు మామూలు క్యారెట్ కాదురా. వీళ్ళు గేసో కాదో 5 టెస్టులు పెట్టి తేల్చేస్తాను. బాబాయ్ నేను వెళ్ళిపోతా. రే బోండాం, నీలో ఫైర్ ఉన్న అమ్మాయిలు ఏం ఎక్స్పెక్ట్ చేయరు. కూర్చో. ఓకే గాయ్స్, మీకు ఫస్ట్ టెస్ట్ పెట్టబోతున్నాను. మీ ఇద్దరు పేర్లు ఒకరికొకరు చెప్పుకోండి. అజయ్, విజయ్. వావ్, వీళ్ళు ఫస్ట్ టెస్ట్ పాస్ అయిపోయారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎలా చెప్పారు సార్? మామూలుగా గేస్ వాళ్ళ పేర్లు చెప్పుకుంటే సిగ్గుపడతారు, లేకపోతే మెలికలు తిరుగుతారు, లేకపోతే వాళ్ళ మొహాలు వెలిగిపోతాయి. వీళ్ళు మెలికలు తిరగలేదు, వీళ్ళ మొహాలు వెలగలేదు, కాబట్టి వీళ్ళు గేస్ కాదు. నైస్ నైస్ బాయ్స్, నైస్. ఏయ్ అప్పుడే ముద్దులు కౌగులింతలేంట్రా? ఇంకా 4 టెస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు సెకండ్ టెస్ట్. నౌ ఓకే గైస్, ఈ 2 ఫోటోలను మీరు అలాగే తీక్షణంగా చూడండి. దట్స్ ఇట్. ఈ 2 ఫోటోలు చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ అమ్మాయి ఇంకొంచెం ఎక్స్పోజ్ చేస్తే బాగుండే అనిపిస్తుంది. ఓకే, నీకు? నేను కూడా 6 ప్యాక్ పెంచుకొని ఆ అమ్మాయిని పడేయాలనిపిస్తుంది. వెరీ గుడ్, వీళ్ళు సెకండ్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. సార్ అదెలా? వీళ్ళు నిజంగా ఒరిజినల్ గేస్ అయితే కండలు తిరిగిన వాడిని చూసి సొల్లు కార్చుకునే వాళ్ళు, కానీ వీళ్ళు అమ్మాయిని చూసి బఫర్ చేసుకున్నారు. ఏంటి సార్ అది? ఏయ్ సొల్లు, యు డర్టీ పీపుల్. ఓకే, ఇప్పుడు థర్డ్ టెస్ట్ పెట్టబోతున్నాను. మీ చేతిలో ఒకసారి చూపించండి. అస్సలు అరగలేదే. అయ్య బాబాయ్ తెలిసిపోద్దేమో. ఓకే, మీరు థర్డ్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. ఎలా చెప్పారు సార్? ఎందుకంటే మామూలుగా మన వేళ్ళు ఇలా ఉంటాయి, కానీ గేస్ కు మాత్రం ఈ 2 సమానంగా ఉండొచ్చు. వీళ్ళిద్దరు వేళ్ళు మామూలుగానే ఉన్నాయి కాబట్టి వీళ్ళు గేస్ కాదు. వెల్ ప్లేడ్ గాయ్స్. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్. నేను ఒక మంచి సాంగ్ పాడతాను, ఆ సాంగ్ ఏ సినిమాలో చెప్పాలి. ఓకే ఓకే. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు, పైన పైన పడతనంటాడు పడతనంటాడు. ఈ సాంగ్ ఏ మూవీలో చెప్పాలి. దోస్తానా. వావ్, వీళ్ళు ఫోర్త్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. ఎలా సార్? ఎలాగంటే మాస్ అయితే కెవుకేక కెవుకేక, క్లాస్ అయితే ఆకాశం అమ్మ అయితే ఇలా ఉంటుంది. అదే గేస్ అయ్యారనుకో చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు. ఈ సాంగ్ వీళ్ళు గుర్తుపట్టలేదంటే వీళ్ళు గేస్ కాదు. గుర్తుపట్టకపోతే పాస్ అవటం ఏంటి సార్? ఒకవేళ వాళ్ళని టెస్ట్ చేస్తున్నారని అబద్ధం ఆడుతుంటే? గుడ్ క్వశ్చన్. అందుకే ఫైనల్ టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ లో వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నా వాళ్ళు గేసో కాదో ఇట్టే బయటపడుతుంది. సో గేస్ సారీ గాయ్స్, వీళ్ళిద్దరిని వదిలి మీరు అందరూ ఒకసారి బయటికి వెళ్ళండి. నో ప్రాబ్లం, వీళ్ళిద్దరికి నా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ క్యాచ్ ఇట్. పొడుగు పొట్టి పొడుగు పొట్టి. అరే పొట్టి ఎట్రా.
చేస్తున్నాడు లోపల వర్షం పడిందా ఇలా తడిచిపోయింటాడు వాళ్ళు కేస్ కాదు 24 క్యారెట్ మగాళ్ళు ఎలా చెప్పారు సార్? నేను గే కాబట్టి కేసు మీద కేసుకి తెలుస్తుంది ఇదిగో నీ డబ్బులు తీసుకో